హే! వెయిట్. ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా! ఇదెప్పటి ఫోటో? ఎక్కడి ఫోటో అనుకుంటున్నారా? మీరు అనుకుంటూనే ఉంటారు. నాకు తెలుసు గానీ, మా పెళ్లి జరిగిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ డేకి ఏమొచ్చిందనుకుంటున్నారు? బతుకమ్మ పండుగొచ్చింది. పెద్ద బతుకమ్మ పండుగ. అప్పుడు ఎక్కడికెళ్ళొస్తది? ఎక్కడికెళ్ళరాదు కదా! ఇక అందుకే ఊకున్నాం. సెకండ్ మ్యారేజ్ డేకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఎన్ని మంత్స్? 5 మంత్స్. ఎక్కడికెళ్దాం అని టెంపుల్‌కైతే ఎళ్ళినాం. ఎళ్ళిన తర్వాత ఏం చేసినాం? యాదగిరి గుట్టకెళ్ళిన తర్వాత 5 మంత్స్‌లో గుట్టలెక్కాలంట కదా! నిజమేనా? పక్కనే కదా! సురేంద్రపురం ఎప్పుడు చూడలే కదా! అబ్బా! ఒకసారి తీసుకెళ్ళవా అని అడిగిన. సరే అని తీసుకెళ్ళిండు. అక్కడికెళ్ళినంక మొదలైంది అసలు కథ. ఏమైందనుకుంటున్నారా? దాంట్లో చూడాల్సిన ప్లేసెస్, నడవాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవంతా నడుచుకుంటూ వెళ్తున్నామా, ఏమైంది? అక్కడే ఒక మిరాకిల్ జరిగింది. నా కడుపులో ఏదో కదులుతున్న ఫీలింగ్. ఏంటబ్బా అని ఆలోచించిన. అర్రే! 5 మంత్స్‌లో కదులుతారు కదా బేబీ! అది ఇక్కడనేనా అని అనిపించింది. ఇలాంటి ప్లేసెస్‌లో ఇట్లాంటివి జరిగితే మనకేమనిపిస్తది? వావ్! అక్కడికి పోయినందుకే ఇట్లా అయిందేమో అన్న ఫీలింగ్ వస్తది కదా! ఎగ్జాక్ట్‌లీ నాకు గూడా అట్లే వచ్చింది. అరే! ఇంతగనం నడుస్తున్నా ఏమైతదో ఏమో అనుకున్నా. కానీ ఏం గాలే. దేవుడున్నడబ్బా! నిజంగా దేవుడున్నడు. ఎన్నెన్నో ఫోటోస్ దిగుతున్నా. అయినా బుద్ధి తీరుతలే. ఏమేం స్టిల్స్ ఇయన్నో గూడా తెలుస్తలేదు. అంత బావుంది సురేంద్రపురి. మీరు గూడా ఎళ్ళిర్రా? ఎళ్తే కామెంట్ చేయండి.